పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒక్కటైన పిఠాపురంలో శ్రీ భూరాజలక్ష్మి సమేత శ్రీ కుంతిమాధవ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఆలయ అధికారులు కుంతిమాధవ భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. అంతకుముందు స్వామివారికి పంచామృతాభిషేకం సహస్ర నామార్చనను ఆలయ అర్చకులు పండితులు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు కళ్యాణాలంకరణ గావించి గజవాహనంపై గ్రామోత్సవం చేశారు. స్వామి అమ్మవార్లకు పిఠాపురం మహారాజా చేయించిన బంగారు ఆభరణాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయంలో ఉన్న కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు వేద పండితులు వేద మంత్రోర్చనల మధ్య కమనీయంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఆలయ అర్చకులు చక్రవర్తులు మాధవాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నున్నా శ్రీరాములు, నరసింహాచార్యులు, కంచెల రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమై 6వ తారీఖు నుండి స్వామివారికి విశేషమైన ఉదయం పంచామృతాభిషేకము, సాయంత్రం 4 గంటలకు స్వామివారు గజవాహనం మీద గ్రామోత్సవం, తదనంతరం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైఖాసాది ఆగమయుక్తంగా ప్రారంభమై భక్తుల యొక్క గోవిందనామ సంకీర్తన మధ్యన, పండితుల యొక్క మంత్రాల మధ్యన, భక్తుల గోవిందనామ సంకీర్తన మధ్యన వైభవపేతంగా ఈ యొక్క కళ్యాణం ముగిసింది. అలాగే రేపు 11వ తారీఖుని స్వామివారి యొక్క రథోత్సవము, 12వ తారీఖు ఉదయం 6 గంటలకి ఉప్పాడ సముద్రం వద్దకు చక్రస్నానము, 13వ తారీఖు రాత్రి సాయంకాలం 8 గంటలకి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాలు చాలా వైభవంగా ముగిసాయి. ఇప్పుడు ఇవాళ అంచేత భక్తులందరూ కూడా మిగతా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అష్టైశ్వర్య భగవాగ్యం పొంది ధరించి వస్తుందిగా కోరుతున్నాం.